ఈ వీడియోలో నేను చాలా సీరియస్ గా ఉన్నా, ఎందుకంటే ఎర్రి పీపుల్ మన హిందూస్ ఈ పలానా ఇష్యూ ఏది ఉందో బన్ కాంట్రవర్సీ, బన్ మస్కా కాంట్రవర్సీ, దీని మీద బడే సింపతి చూపిస్తున్నారా మీరందరూ? మీకు బడే ఎమోషన్స్ వస్తున్నాయి. లెఫ్ట్ వింగ్ ఎట్లనే టార్గెట్ చేస్తారు, రైట్ వింగ్ ఏం అవసరం రా? రైట్ వింగ్ పీపుల్ కి, హిందువులకు ఏం అవసరం రా? మీరు దీని మీద రియాక్ట్ అయ్యి సింపతి దెంగి రీల్స్ కోసం, లైక్స్ కోసం, వీడియోస్ చేయడానికి మీరు చేసేది ఎంత పెద్ద తప్ప మీ ముంగట్నే ఓపెన్ చేస్తా కరెంట్ వీడియోలో. ఇప్పుడు ఈ సోకాల్ లెఫ్టిస్ట్ మాటలు, మీ సింపతి మాటలు ఇవన్నీ అయితే మాట్లాడిర్రో, ఇవన్నీ మన సోకాల్ క్రాంతి బ్లాగర్, సెక్యులర్, లిబరల్ మాట్లాడిండు. ఆయన వీడియో మాట్లాడుకుంటూ ఆయనకి రిప్లై ఇస్తూ, ఆ రిప్లై మీకు కూడా వర్తిస్తుంది. ఎవడైతే రియాక్ట్ అయ్యి ఎవడైతే వీడియో చేసిండో ఒక్కొక్క కళ్ళు తెరిపిస్తాయి వీడియోతో, తర్వాత తెలుస్తుంది ఆ పలానా బర్మస్ కోడ్ సింపతి కోసం ఇట్లా సార్ కూలి పని చేసుకునే సార్ అని అంటాడు. వానికి ఎస్డిపిఐ పార్టీ సపోర్ట్ గా నిలబడ్డది. ఎస్డిపిఐ ఎవరు తెలుసా? పిఎఫ్ఐ ఆర్గనైజేషన్, పీపుల్ ఫ్రెండ్స్ ఇండియా, అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, బ్యాన్ 2022 ला। टेररिज्म का एक प्रकार से रॉ मटेरियल और दूसरी ओर हमने पीएफआई को बैन किया है। దాని సబ్ బ్రాంచ్ ఇది వచ్చి సపోర్ట్ ఇస్తుంది. states the fact that the SDPI behaved like a gang of terrorists. అడేమన్నాడు సార్, మేము జస్ట్ బల్మస్ కా అమ్ముకుంటాం సార్, కూలోలం సార్, సార్ మాది కాదు సార్ అది. అలాంటి నార్మల్ రోడ్ సైడ్ వెండర్ కి ఒక పార్టీ వచ్చి సపోర్ట్ ఇచ్చిండ్రా, అది కూడా లింక్డ్ విత్ పిఎఫ్ఐ. But it's so-called political angle, the political pillar SDPI is up and running. కళ్ళు తెరిపిస్తా వీడియోలో. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సీరా నీ కూడా మీ లేక మేడారం జాతర పలానా పీపుల్ ఎవరైతే వచ్చి బన్మస్కా అమ్ముకుంటారో వాళ్ళని చూసి నీ కూడా జాలి పడ్డా. సరే రాబే, వాళ్ళ పని వాళ్ళ కూలీలో చేసుకుంటారు కదా. నేను హిందూ ముస్లిం అని కూడా చూడలే. ఆయన ముస్లిం అయినా సరిగా హిందూ పండుగల కాడ పబ్లిక్ ఎక్కువ వస్తారని చెప్పి పొట్టకూడు కోసం వచ్చినా అనుకున్నా నేను కూడా. కూలోళ్ళం సార్, కూలీ చేసుకుంటాం మేమంటే సరే రాబే గరీబోల్, మనం దీంట్లో తప్పు పట్టే అవసరమే లేదనుకున్నాం. బట్ ఎప్పుడైతే ఈ సోకాల్ ఎస్డిపిఐ పార్టీ దిగిందో సపోర్ట్ కి, అక్కడ అర్థం చేసేసుకోవాలి లింకులు ఎక్కడ వరకు ఉన్నాయో. ఈ ఎస్డిపిఐ పార్టీ పిఎఫ్ఐ కిందకి వస్తుంది. పిఎఫ్ఐ లో సబ్ బ్రాంచ్ సమ్ పొలిటికల్ ఆర్మ్ లెక్క యాక్ట్ చేస్తారు ఎస్డిపిఐ. పిఎఫ్ఐ ని బ్యాన్ చేశారు 2022 లో గవర్నమెంట్ టెర్రరిజం యాక్టివిటీస్ కి. But it's so-called political angle, the political pillar SDPI is up and running. సో ఈ పలానా పర్సన్ ఎవరైతే ఉన్నాడో సార్ జస్ట్ బన్మస్కా అమ్ముకుంటా సార్, కూలోలం సార్, మేము డైలీ కూలీ కోసం అని ఆ రోడ్ సైడ్ వెండర్ కోసము ఈ పలానా ఆర్గనైజేషన్, ఈ పార్టీ అవుతుంది ఎస్డిపిఐ, ఇది ఎందుకు ఇంక్లూడ్ కావాలి? లింక్ లేవన్నాడు కదా, నార్మల్ పీపుల్ అన్నాడు కదా. ఎస్డిపిఐ లింక్ టు పిఎఫ్ఐ, పిఎఫ్ఐ లింక్ టు టెర్రరిజం का और दूसरी ओर हमने पीएफआई को बैन किया है. ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్దాం. ఫస్ట్ ఈ క్రాంతి బ్లాగర్ మాటలు విందాం ఫస్ట్. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మస్కా బన్ కోవా బన్ అమ్ముకునే వెండర్స్ ఇష్యూ ఒకటి బాగా వైరల్ అవుతుంది. దీని మీద కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో మాట్లాడాలి. దీంట్లో చాలా సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక పెద్ద ప్రాపగండా కూడా ఉంది. ప్రాపగండా ఏంది నేను చెప్తా. ఈ జస్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేసిర్రు. ఆ మొహమ్మద్ దీపక్ ఇష్యూలు ఎట్లయితే బ్లేమ్ చేసిర్రో, ఈ బన్మస్కా ఇష్యూలో హిందువులను టార్గెట్ చేస్తారు. ఎక్స్ట్రీమిజం ఎక్కువైపోయింది, హిందుత్వ పేరు మీద టార్చర్ చేస్తున్నారు. ఛాన్స్ దొరకడం ఖాళీ ఇలాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యడం రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళతో పాటు మన హిందువులు రియాక్ట్ అయ్యారు చూడు, సెంటిమెంట్ బీజేఎం వేసి ఆ క్లిప్ అయ్యంగానే వాళ్ళు ఎర్రిపోలు నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ కాంటెక్స్ట్ ఏంటో తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్ గా చెప్తాను. తెలంగాణలో రీసెంట్ గా మేడారం జాతర జరిగింది అనమాట. జాతర అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు, అలాగే కొంతమంది కోవా బన్ కూడా అమ్ముతున్నారు అనమాట. అంతవరకు బాగానే ఉంది. సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చింది అనమాట. వచ్చి వాళ్ళని హెరాస్ చేయడం మొదలు పెట్టారు. అయితే దీంట్లో ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉంది, దాని గురించి నేను ముందు మాట్లాడతాను. అయితే యూట్యూబ్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించు, ఎక్స్పైరీ డేట్ చూపించు, కావాలని విషయం అమ్ముతున్నారు, ఎవరిని చంపుతారు మీరు, నువ్వు తిని వీటిని అని లిటరల్ గా అమ్ముకునే పర్సన్ ని హెరాస్ చేస్తూ బెదిరిస్తున్నారు. అసలు ఆ మైక్ పట్టుకున్న వాళ్ళ బిహేవియర్ చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే, అసలు హూ గేవ్ యూ దట్ అథారిటీ? ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా రోడ్ల మీద ఒక పర్సన్ ని హెరాస్ చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? అసలు హూ ఆర్ యూ? చేతులు మైక్ ఉంటే ఏమైనా పెద్ద తోపువా? ఇండియాలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఉంది. ఓన్లీ డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మాత్రమే ఫుడ్ ని ఇన్స్పెక్ట్ చేయాలి, శాంపిల్స్ కలెక్ట్ చేయాలి, వెండర్స్ ని అఫీషియల్ గా క్వశ్చన్ చేయాలి, తేడా ఉంటే ఫైన్స్ వేసి స్టాల్స్ ని మూసేయాలి. ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పనులు. ఈ రిపోర్టర్ కు, యూట్యూబర్ కు వీటి మీద ఎలాంటి లీగల్ అథారిటీ ఉండదు. ఒక రిపోర్టర్ గా నీ పని ఏంటి? ఇప్పుడు ఇంక గుర్తొచ్చేస్తుంది, లీగాలిటీ గుర్తొచ్చేస్తుంది, పలానా గవర్నమెంట్ రైట్స్ గుర్తొచ్చేస్తాయి, బ్రాంచ్ గుర్తొచ్చేస్తుంది. అరే FSSAI వాళ్ళ పని కదా, వీళ్ళకేం అవసరము, ఇవన్నీ వీనికి ఇప్పుడే గుర్తొస్తాయి. ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు క్రాంతి బ్లాగర్ సో కాల్డ్ ఇంటెలెక్చువల్ లిబరల్ పర్సన్ కదా, అన్ని తెలిసినోడు కదా,
FSSAI లైసెన్స్ అవసరమా లేదా రోడ్డు పక్కన అమ్ముకునేటోనికి? అవసరం. పోయి మీరు గూగుల్ చేసుకోండి, ఆరెంజ్ ఎవరన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ మీకు తెలిసి ఉంటే అడుగుర్రి. రోడ్డు పక్కన బండి మీద స్టాల్ పెట్టుకొని అమ్ముకునేటోనికి కూడా అవసరం. FSSAI లైసెన్స్ అవసరం వానికి. అదేదైనా కానీ టీ షాపే కానీ దోశ షాపే కానీ ఏదైనా కానీ. బట్ ఇక పోనీలే గరీబోలు అని చెప్పి వదిలేస్తారు. అండ్ వీళ్ళకి ఏదో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ FSSAI రిజిస్ట్రేషన్ ఉంటే చాలు. ఒక చిన్న వెండర్ లెక్క ఒక బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు FSSAI కింద. అక్కడ తప్పు జరుగుతున్నట్లు నీకు అనిపిస్తే రికార్డ్ చేయి, వెళ్ళి పొలైట్ గా అడుగు, నువ్వు తెలుసుకున్న నిజాలు నీ కన్సర్న్స్ ఏంటో రైస్ చేయి. నీకు మరీ అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే వెళ్ళి లోకల్ మున్సిపల్ అథారిటీస్ కి కంప్లైంట్ చేయి, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నీ జర్నలిజం సత్తా ఏంటో వాళ్ళ మీద చూపించు. అంత దమ్ము లేదు కానీ పొట్టపుట్టి కోసం కష్టపడే వాళ్ళ మీద ఏంటారు మీ ప్రతాపం? వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు, మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు, అడిగేవాడు లేడు అని ధైర్యమా? అమ్ముకునే వాడి దగ్గరికి పోయి బన్ తిను అని ఫోర్స్ చేస్తున్నారు. తిన్నాక నువ్వు ఒక్కసారి తింటున్నావు, పిల్లలు ఇది రోజు తింటున్నారు అంటది. మళ్ళీ ఎందుకు భయపడతావు అంట. 100 మంది చుట్టూ చేయి వాడితో దొంగలాగా పోర్ట్రే చేస్తే వాడు భయపడక ఎదిరి గంతేస్తారు. చెప్పండి, మా బన్ తినే టైంలో అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఖచ్చితంగా హెరాస్మెంట్. ఖచ్చితంగా హరాస్మెంట్ అని చెప్పి వీడు చెప్పేకల్లా అయిపోదు. వాళ్ళు బేసిక్ క్వశ్చన్ అడిగారు, దీనికి ఎక్స్పైరీ డేట్ ఏది? సింపుల్, నువ్వు పక్కన బేకరీలో నీకేందా పక్కన బేకరీలో పోయి నువ్వు అడుగురా, ఒక బన్ ప్యాకెట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ అడుగు, నువ్వు ఏదో ఒకటి. ఆ బ్రెడ్ ప్యాకెట్ వాడి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా సరే ఒక చిన్న స్లిప్ ఉంటుంది దాంట్లో, ఈ పలానాది ఇట్లా 3 days లో ఎక్స్పైర్ అయిపోతుంది, పలానా చిన్న స్లిప్ ఉంటుంది. వీడు తెచ్చిన బల్ల మీద స్లిప్పులు లేవేం లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించాను. బేసిక్ క్వశ్చన్ అది. ఇవన్నీ ఇల్లీగల్ హెరాస్మెంట్ కింద వస్తాయి, పబ్లిక్ సర్వీస్ కింద రావు. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎవరు నీకు మైక్ చేతికిచ్చింది? నువ్వు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చావా? కాదంటే ఒక ఫుడ్ ని ఇన్స్పెక్టర్ అక్యూజ్ చేసే లీగల్ అథారిటీ నీకు లేదు. పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్నానంటావా? పబ్లిక్ అవేర్నెస్ అయినంత మాత్రం ఒక వెండర్ ని ఎలాంటి ప్రూఫ్ లేకుండా హెరాస్ చేసి అక్యూజ్ చేసి హక్కు కూడా నీకు లేదు. ఫుడ్ పాయిజన్ అని ఏం బేసిస్ మీద చెప్తున్నావు? వీడేమో ఫుడ్ ఇన్స్పెక్టర్, నీకేమో ప్రూఫ్ ఉందా ఫుడ్ పాయిజన్ అని చెప్పి? అది పాయిజన్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయరా నాకు? నేను చెప్తున్నా, ఇప్పుడు మస్కా ఎట్లా వస్తుంది 10 రూపాయలల్లా, ఒక బటర్ వస్తుందా? పోనీ పాల ప్యాకెట్ రియల్ పాలు రావు, పాల కోవా రావు 10 రూపాయలకి. ఆలోచించి, ఇంతకుముందు చెప్పిన విషయం ఆలోచించు. చిన్న బేకరీ కాడికి తెచ్చుకున్నాం సార్ అని అంటాడు. ఆ బేకరీలో ట్యార్ రెస్టారెంట్ దగ్గరకైనా లైసెన్స్ ఉండాలా, FSSAI లైసెన్స్ ఉండాలా? మన దగ్గర ఉండాలి కదా, బేకరీ దగ్గర ఉండాలి కదా లైసెన్స్. మీ ఇంటి పక్కన బేకరీ పోయినా సరే వాల్ మీద చిప్కాల్సి ఉంటుంది, FSSAI లైసెన్స్ ఇగో మా దగ్గర ఉందని చెప్పేసి. బరాబర్. ఇప్పుడు ఈ పలానా క్యాండిడేట్స్ ఎవరైతే అమ్ముతున్నారో బన్ మస్కా, వాళ్ళు ఆ పలానా బేకరీ కాల్ చేసి, సాబ్ నాకు ఈ బన్ మస్కా మీ దగ్గర కొనుక్కున్నా కదా సార్, నన్ను మీడియాలో సతాయిస్తున్నారు, జస్ట్ ఆ FSSAI లైసెన్స్ పిక్కు పంపండి సార్ నాకు వాట్సాప్ లో అంటే, ఆయన పిక్కు పంపిస్తాడు బేకరీ వాడు. ఈ పలానా బన్ మస్కా అమ్ముకునేటోడు మీడియాలో చూపించుంటే మీడియాలో మొహం మీద కొట్టేట్టు ఉంటుండే. సరే రాబాయ్ రైట్ అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు చూపెట్టలేకపోయారు FSSAI లైసెన్స్? ఆ బన్ను కూడా బేసిక్ గా ఎవడు ఎక్కడ తయారు చేసిన బన్ను కూడా కూల్ అండ్ డ్రై ప్లేసెస్ లో పెట్టాలి, రైట్? ఓపెన్ ఎండ్ లా మేడారం జాతరలో పెడితే ఆ బన్ లోపలనే నీరు వచ్చి చెమట వచ్చి ఆ బన్ మీద ఫంగస్ ఫాస్ట్ గా రాదా? ఎంతమంది పిల్లలు తింటా ఉన్నారు? బేసిక్ గా 3-4 days ఉండాల్సిన బన్ ఒక్క రోజులో ఖరాబ్ అయిపోతుంది. అలా అదే అడిగారు, ఒక్క రోజులో ఖరాబ్ అయిపోతుంది ఈ బన్ను, ఎండలో పెట్టి అమ్ముతున్నావు, ఇది ఎన్ని రోజుల కింద పట్టుకొచ్చినావు నువ్వు అని. ఇప్పుడు రిపోర్టర్ అయితే అన్నాడు ఆ ఫుడ్ సేఫ్ కాదని చెప్పేసి, కాంతి బ్లాగర్ ఏ భరోసా అంటూ నీ ఫుడ్ సేఫే, వాడు అమ్మే సేఫే అని. ప్రతి ఒక్కడు ఎవడైతే సపోర్ట్ గా మాట్లాడిండో పోయి బన్ మస్కా తినుర్రి, పొద్దున సాయంత్రం చాయ్తో పాటు ఆ పలానా పర్సన్ దగ్గరనే తినుర్రి. మీ బాడీ ఎంత డ్రాస్టిక్ గా చేంజ్ అయ్యి ఎంత గలీజ్ గా తయారవుతుంది నీకు అర్థమవుతుంది. సింపతి దెంగుర్రా సాఫ్ట్ బీజం వేసుకుంటే ప్రతి ఒక్కరు దెంగుతాడు. చూసే జనాలు కూడా పిచ్చోళ్ళేం కాదు. నీకు అంత కన్సర్న్ ఉంటే పెద్ద పెద్ద హోటల్స్ లో వంట చేసే ప్లేస్లు ఎంత వర్స్ట్ గా ఉంటాయో చూపించు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ ని ఎంత లైట్ తీసుకుంటున్నారో ప్రజలకి చూపించు. అంత దమ్ముందా? లేదు. ఇదే మైక్ కెమెరా తీసుకెళ్లి పెద్ద పెద్ద రెస్టారెంట్ లో పెట్టిపోయి ఆ దమ్ము లేదు. కానీ చిన్న చిన్న వ్యాపారుల మీద ఏంటారు మీ ప్రతాపం? ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా. ఇది పాయింటే, ఒప్పుకుంటాను. అదే నా TSP మీడియాకి ఫస్ట్ వీలైన పెద్ద పెద్ద రెస్టారెంట్ టార్గెట్ చేయాల్సింది. వాళ్ళ దగ్గర కూడా పోయి ఇంత స్ట్రాంగ్ గా క్వశ్చన్ అడిగి తర్వాత ఇది అడుగుంటే ఈ లెఫ్టిస్ట్ గానీ లిబరల్ గానీ ఈ సింపతి పడిపోయేటోళ్ళు వీళ్ళందరూ నోరు మూసుకొని కూర్చుంటుండే. సరే, ఇప్పుడు TSP మీడియా పోలేదు, మాట్లాడలేదు పెద్ద రెస్టారెంట్లకు, వాళ్ళు తప్పే అనుకుందాం, వాళ్ళ దమ్ము లేదని అనుకుందాం. పోనీ వీడు చిన్న విషయాల మీద మాట్లాడిండా? ఎంత మంది తినే రొట్టెలల్లా ఉంచుతున్నారు వీడియోస్ చూడు. రోడ్ల మీద అమ్మే ఫ్రూట్స్ పక్కన డ్రైనేజ్ వాటర్ తీసుకొచ్చి కడుగుతున్నారు. गंदी नालियों में फल और सब्जियों को धोना, इन सब चीजों की ఆ డ్రింకింగ్ వాటర్ లో యూరినేట్ చేస్తారు.
जूस बनाते हुए उसमें पेशाब कर देना। మీకు వందల వీడియోలు వేస్తా స్టాక్, ప్రతి ఒక్క దగ్గర ఫుడ్ దగ్గర ఎలాంటి కల్తీలు అవుతున్నాయి అని చేసేదంతా మళ్ళీ ఎవరో క్లియర్ గా అర్థమవుతుంటది వీడియోస్ లో. गंदी नालियों में फल और सब्जियों को धोना। మన పబ్లిక్ అందరికి డౌట్ అనేది కూర్చోదారా మైండ్ నేను అడుగుతున్నా, డౌట్ అనేది కూర్చుంటుందా లేదా? ఈడు ఎప్పుడన్నా క్వశ్చన్ చేసిన క్రాంతి బ్లాగ్ ఫుడ్ అంటే ఎందుకు ఉంచుతున్నారా, కూరగాయలకి ఇట్లా ఎందుకు అడుగుతున్నారా, ఆ ఫ్రూట్స్ ఇట్లా నాకి పెట్టి అమ్ముతున్నాడు చూడు. పబ్లిక్ కి డౌట్ రాదా మళ్ళా? ఇలాంటి వీడియోస్ థౌసండ్స్ లో ఉన్నాయి ఇంటర్నెట్ లో. వీటి మీద ఎప్పుడు మాట్లాడాడు మళ్ళా? ఫుడ్ ఇన్స్పెక్షన్, ఫుడ్ సేఫ్టీ. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే రోజు పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు. డిటర్జెంట్, యూరియా కలిపి పాలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుజరాత్ లో సీజ్ చేశారు. అలాంటి వాళ్ళని పట్టుకునే దమ్ముందా మీకు? ఈయనకి గుజరాత్ లోనే కనబడ్డదా అడుగుతున్నా? ఈయనకి గుజరాత్ అనే కనబడ్డదా? గుజరాత్ ఎందుకు కనబడ్డది అంటే రూలింగ్ అక్కడ రైట్ వింగ్ కాబట్టి. హైదరాబాద్ లో కానీ మల్లారెడ్డి ఒక ఇంటర్వ్యూలో అనలేడా, హైదరాబాద్ ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి పాలు సప్లై చేయాలంటే ఇంపాసిబుల్. అవన్నీ కలిపితేనే కదా 1000 లీటర్లు, దాని 200 వెళ్తుండే. 1000 లీటర్లు అడిగే సప్లై చేస్తాం. కల్తీ పాలే సప్లై అవుతుంది ప్రతి ఒక్క ఇంటికి. కానీ హైదరాబాద్, తెలంగాణ కాంగ్రెస్ రూలింగ్ కదా, ఇంక ఇది కనబడలేదా? ఇటు గుజరాత్ కి ఎందుకు పోయిండు? అర్థం చేసుకోవాలి ఎంత సాఫ్ట్ వేలో బ్రెయిన్ వాషింగ్ అని. ప్రతి ఒక్క స్టేట్ అవుతుంది కానీ ఇంకా గుజరాతే కనబడ్డది. డిటర్జెంట్, యూరియా, సింథటిక్ మిల్క్ కలుపుతున్నారు. వాటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డ్యామేజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాళ్ళు నాపే దమ్ముందా మీకు? పన్నీర్ని కల్తీ చేస్తున్నారు, ఘీలో కల్తీ, షుగర్ సిరప్ ని హనీ అని అమ్మేస్తున్నారు, టీ అండ్ కాఫీ పొడిలో కల్తీ. మన పబ్లిక్ డౌట్ కూడా అదే బాబు. అరే పాలే న్యాచురల్ దొరుకుతలేవు, అలాంటిది నువ్వు మస్కా ఎట్లా అమ్ముతున్నారా బాబు 10 రూపాయలు? కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే కదా. వీన్ వీడియోలో వీన్ మాటలు వీనికే కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. ఎడిబుల్ ఆయిల్స్ లో కల్తీ, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో కల్తీ. ఇవన్నీ ఆపే దమ్ముందా మీకు? లేదు. ఒక మైక్, కెమెరా ఉంది కదా అని చిన్న వ్యాపారస్తుల మీద మీ ప్రతాపం. ఎందుకంటే పాపం వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. కెమెరా ఈస్ నాట్ ఈక్వల్ టు అథారిటీ. నువ్వు ఒక నలపం, వాళ్ళు ఏం చేయలేరేంద్రా, పోయి ఎస్డిపిఐలతో చూస్తున్నారు గరీబోలం అనుకుంటా. ఇంకా బెదిరించాలంటే కేవలం కెమెరా, మైక్ సరిపోతుంది. మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి, ల్యాబ్ టెస్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. మోరల్ పోలీసింగ్ చేయడానికి who are you? మీరు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే కూడా నాకు వస్తే అరే ఇది ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్లు ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి అంటారు. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారా? మీరు ఏదైనా అమ్మకం ముందు స్ట్రీట్స్ మీద, రోడ్ల మీద, షాప్లలో మీరు ఏదైనా అమ్మకం ముందు మీకంటే ఒక లైసెన్స్ ఉండాలి. అంటే ఎవడైనా ఎక్కడికైనా ఏ టైప్ ఆఫ్ అయినా ఫుడ్ అమ్ముకోవచ్చు. బట్ నువ్వు వన్ డౌట్ పడేది ఉంటే నీకు డాక్యుమెంటేషన్ కావాలి. అంటే తిని ప్రాణాలు పోయినాక డాక్యుమెంటేషన్ ఎడికైనా వస్తుందిరా, డెత్ సర్టిఫికేట్ వస్తుంది తిని ప్రాణాలు పోయినాక. సింపతి మింగుతుంది సింపతి. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సస్తానని నువ్వెలా చెప్తున్నావు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూపించాలా? అరే బయట షాప్స్ లో దొరికే బన్స్ కి గానీ, పానీపూరికి గానీ, స్వీట్ షాప్ లో, బేకరీస్ లో అమ్మే హాట్ ఐటమ్స్ గానీ, కేక్స్ కి గానీ, ఇలా రోడ్ సైడ్ అమ్మే వాటికి ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్లు పెడతారా? బేసిక్ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా ఉన్నారు? బేసిక్ మినిమల్ కామన్ సెన్స్ ఈయనకి లేదు. నేను మీకు కుల్లా చెప్తున్నా, మీ ఇంటి పక్క బేకరీకి పోయి ప్రజెంట్ గా వీడియో స్టాప్ చేసి పోయి అక్కడ ఉన్న బన్ మీద చిన్న స్లిప్ ఉంటుంది, ఇట్లా నీకు పక్కన పిక్ కూడా వేస్తాం, చిన్న స్లిప్స్ ఉంటాయి. ఆ బేకరీ పేరు కింద ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, విత్ ఇన్ దీస్ మెనీ డేస్ కన్జ్యూమ్ చేయండి అని చెప్పి రాసి ఉంటుంది. వీడు బ్లేమ్ చేయడానికి లిటరల్ ఇప్పుడు క్రాంతి బ్లాగర్ బ్లేమ్ చేయడానికి ఉండనే ఉండవు, ఎక్కడ ఉంటారా అని మాట్లాడతాడు. కామన్ సెన్స్ ఇప్పుడు వాళ్ళకి లేదా, ఈయనకి లేదా? ఈయనకి ఎందుకు తప్పింది తెలుసా కామన్ సెన్స్? ఇప్పుడు బ్లేమ్ చేయాలి కదా, హిందువులని బ్లేమ్ చేయాలి కాబట్టి ఈయన కామన్ సెన్స్ పక్కకు పెట్టి ఈడు కొనే షాప్లలో ఎక్కడ ఉండవేమో మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు, ఎక్స్పైరీ డేట్లు. అసలు ఏం ప్రూఫ్ లేకుండా జస్ట్ కవర్ చూపించి ఎక్స్పైర్ అయిపోయింది అని ఎలా చెప్తున్నావు? అసలు వాటర్ లోపల ఆవిరి అనేది నిండింది, మొత్తం మెత్తగా అయిపోయింది, దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. బండ్లు మెత్తగా కాకపోతే బిస్కెట్ లా గట్టిగా ఉండిందా? ఇప్పుడు నవ్వాలి ఈ జోక్ కి. అరే నేను కుల్లా చెప్తున్నా, బన్ 3-4 డేస్ లో ఖరాబ్ అయిపోతుంది రా. అది కూడా బన్ ఎక్కడో స్టోర్ చేయాలి తెలుసా? కూల్ అండ్ డ్రై ప్లేస్ లో స్టోర్ చేయాలి. బన్ తినే బన్ ఏదైనా సరే, బర్గరే గానీ, బన్నే గానీ, బ్రెడ్డే గానీ, కూల్ అండ్ డ్రై ప్లేస్. వాళ్ళు ఓపెన్ మేడారం జాతరలో సన్ లైట్ కింద ఘోరమైన హీట్, ఆ హీట్ లో బన్ను ఓపెన్ గా పెట్టి ఎండలా ఆ బన్నులకి నీరు వచ్చి నీరు కవర్ కి పట్టుకుంది. ఒక బ్రెడ్ కి లోపల నమ్ము టచ్ అయితే ఫంగస్ వస్తుందా రాదు? విత్ ఇన్ 1 day వస్తుంది ఫంగస్. ఇడు సర్కాస్టిక్ గా మాట్లాడే జోక్ లా బన్ను మెత్తగా ఉండకపోతే గట్టిగా ఉంటుందా? ఈ దిమాగ్ మెత్తగా ఉంది ఫస్ట్. అరే ఈ ఎట్లా దిగిర్రా ఇల్లు 1 million కి ఎట్లా వచ్చిర్రా ఇల్లు? నాకు అర్థం కాదు. బన్ను మెత్తగా ఉంటేనే కదా అది ఫ్రెష్ గా ఉన్నట్లు అర్థం. బన్ను పాడైతే అది గట్టిగా అవుతుంది. నవ్విండు కదా, ఈయనకి బన్ను నీళ్ళలో ముంచి ఈయనకి తింటాడు, ఈడు మెత్తగా ఉంటది అప్పుడు బన్ను. లేకపోతే ఇందాక వీడియోలు చూపించినా కదా, వాళ్ళ దగ్గర బొమ్మను బన్ను మీద ఉచ్చ పోషిస్తారు, తింటాడు అప్పుడు. నీకు మైక్ చేతులు పెట్టింది నీలోఫర్ కేఫ్ లో కూడా బన్ను అమ్ముతారు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి మీ బన్నుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉందా అని వాళ్ళు అడగలవా?
దమ్ముందా? మ్యానుఫాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి. వాళ్ళని అడగారు రా, ఎందుకంటే నీలంఫర్ కెఫేలో నువ్వు ఎన్నిసార్లు తిన్నావో నాకు తెలియదు, కానీ నా బచ్పన్ అక్కడనే గడిచింది ఖైరతాబాద్ లో. బట్ ఇప్పుడు నీలంఫర్ గురించి మాట్లాడింది కాబట్టి చెప్తా. నీలంఫర్ ఏదైతే కెఫే నువ్వు మెన్షన్ చేసినావో, ఇదర్ ఇట్స్ ఓల్డ్ నీలంఫర్ ఆర్ న్యూ నీలంఫర్. నువ్వు లోపలికి వెళ్ళగానే నీకు అక్కడ లైసెన్స్ కనిపిస్తుంది, FSSAI లైసెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కనిపిస్తాయి. ఇక్కడ డే ఆన్ డే ఫ్రెష్ ఐటమ్ అమ్ముడు పోతుంది. అక్కడ వచ్చే పీపుల్ కూడా ఎంత బల్క్ లో వస్తారో, ఎంత ఘోరంగా వస్తారు. స్పాట్ లో తీసుకొచ్చి పెడతారు టేబుల్ మీద బన్ మస్కాకి. ఆ బన్ మీద పొగలు వెళ్తుంటాయి వేడిగా అప్పుడప్పుడే. సో అలాంటివి ఏమైనా చూస్తే పబ్లిక్ ఏమి డౌట్ రాదు, అరే ఇప్పుడే తీసుకొచ్చి పెట్టిన ఓవెన్ లకేని వేడిగా ఉన్నాయి బండ్లు ఫ్రెష్ ఐటమ్ అని. ఇప్పుడు ఈ ప్యాకెట్ అలా అమ్మే బండ్లు పొద్దున్న ఎండలో పెట్టి నీరు జమ్మై ఫంగస్ వచ్చిన బండ్లకి బన్ మస్కా పెట్టి అమ్ముతా తప్పు కాదు. ఎంతమంది పిల్లలు తింటా ఉన్నారు దీన్ని? నేను సర్కాస్టిక్ గా మాట్లాడేస్తున్నా, సెటార్ వేసుకుంటా మాట్లాడేస్తున్నా అని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు. ఇంకొకటి ఇచ్చిండు మైక్, మీరంటారు తీసుకొచ్చి కూర్చోబెట్టరు ఇలాంటి కెరియర్ డౌన్ అయిపోయింది, కానీ హిందూస్ మీద హేటెడ్ అయితే తగ్గుతలేదు. దమ్ముందా? మ్యానుఫాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి. ఇప్పుడు దమ్ముందా కాబట్టి తేజస్వి మీడియా నేను చెప్తున్నా, ఈ వీడియో చూస్తాయి. నువ్వు చిన్న పోర్ని ఇప్పుడు గరీబులను టార్గెట్ చేసినావు కదా, పబ్లిక్ లెక్కిన ఇమేజ్ పోదు. అరే పలానా తేజస్వి మీడియా గరీబులను టార్గెట్ చేసిందని నువ్వు నీ ఇమేజ్ చక్కగా చేసుకోవాలంటే ఒక మంచి రెస్టారెంట్ ఇవ్వు. సడన్ గా ఒక రెస్టారెంట్ మీద రేడ్ కొట్టి మీ ఫుడ్ చూపెట్టరు, మీ ఫుడ్ స్టాల్ చూపెట్టరు, మీ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది, మీ కిచెన్ చూపెట్టరు అని చెప్పి ఒక వీడియో చేయి. వీళ్ళందరూ నోర్లు మూసుకుంటారు. తేజస్వి మీడియా చెప్తున్నా, నేను ఈ వీడియో చూస్తాను, మీరు ఈ వీడియో చేయరు. మీ నేమ్ మీరు కాపాడుకునేది ఉంటే కాల్ చేసి పట్టించారు. అంత క్లియర్ గా అతను మేము కూలీకి అమ్ముతున్నాం అంటే ఆ డేట్ చూపించు, ఈ డేట్ చూపించు అంటున్నాడు. మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తాను, బెదిరిస్తున్నాడు. స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇవి ఎంత కూడా రావట్లేదు. వీళ్ళు 10 రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత 10 రూపీసా 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇది రియల్ పాలకోవేనా? స్వీట్ షాప్ లో అమ్మే కోవాలకి పనులు పెట్టే కోవా కూడా తేడా వీధులకి. వీళ్ళు పెద్ద సంఘ సంస్కర్తలు ఫీల్ అవుతున్నారు. ఆయన చెప్తున్నాడు కదా బొంబాయి రవ్వ పాలు అండ్ చక్కెరతో చేస్తామని. కేజీ బొంబాయి రవ్వ ఎంత? 70 రూపాయలు. కేజీ షుగర్ 100 రూపాయలు తీసుకోండి. అండ్ దాంట్లో ఒక 4-5 లీటర్లు పాలు కలుపుతారేమో. సో మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, మీకే తెలిసింది కదా. వాడు ఏమన్నా కేజీ కోవా మొత్తం ఆ బండ్లో పెడతాడు. మా అయితే ఒక 10 to 20 గ్రామ్స్ ఉంటుంది బండ్లో. ఏం చేయలేరు అలాగా? ఏం క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు అసలు? కాదురా, ఇప్పుడు క్రాంతి బ్లాగర్ అయితే ఐటమ్స్ చెప్పిండో, ఐటమ్స్ కలిపితే ఆ బటర్ లైక్ ఆ టెక్స్చర్ వచ్చేస్తుందా? రాదురా. ఆయిల్ కలుపుతారా, ఆయిల్స్ ఆ ఆయిల్ అనిమల్ ఫ్యాట్ నుంచి తీసిన ఆయిల్ అయి ఉంటది, లేకపోతే పామ్ ఆయిల్ లాంటిది ఏదైనా 3rd grade ఆయిల్ అయి ఉంటది. అప్పుడు గానీ ఆ మస్కాకి ఇట్లా గ్రీజ్ టెక్స్చర్ రాదు. పాలు పోసే టెక్స్చర్ వస్తుందా? ఇప్పుడు ఏదో అంటున్నావు పిండిలో పాలు పోసి అట్లా చేస్తే రవ్వ లడ్డు అవుతుంది. అది రవ్వ లడ్డు మనం తింటాం కదా, ఆ టైప్ వస్తుంది. అట్లా మస్కా టైప్ ఎట్లా వస్తుందిరా? ఇటు కిచెన్ లో పని చేసిండా, మళ్ళా ఇటు తయారు చేసిండా మస్కా ఎప్పుడన్నా? అంతమంది చుట్టూ చేరి అంత హ్యూమిలేట్ చేస్తూ ఉంటే టెన్షన్ మనకి ఏం చేస్తారు? నీ చుట్టూ 10 మంది చేరి నువ్వేం తప్పు చేయకపోయినా నువ్వు దొంగ నిలదీస్తుంటే అప్పుడు నీకు అర్థమైంది అతను ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు. పోలీసులకు ఫోన్ చేసినా ఏం చేయలేరంట. 2 minutes పట్టుకొని తర్వాత పంపేస్తారంట. మరి పోలీసులకు కాకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? చెట్టు కట్టేసి కొడతానంట. చెట్టు కట్టేసి కొట్టే అంత తప్పేం చేశారు అతను? చెట్టు కట్టేస్తాం అన్నాడా, లేకపోతే చెట్టు కట్టేసి కొడతాం అన్నాడా? నేను మళ్ళా వీడియో ప్లే చేస్తా చూడు. కట్టేస్తాం అంతే, అంతవరకే అడగా. ఇది ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది ఇలా కొడతారా అని? చెట్టు కట్టేసి కొట్టే అంత తప్పేం చేశారు అతను? అర్థం చేసుకోవాలి. స్లో మ్యానిపులేషన్, హేటెడ్ ఎట్లా చూపిస్తున్నాడు. చైన్ స్నాచింగ్ చేశారా, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశారా? ఆయన ఏదో ఆయన వ్యాపారం చేసుకున్నట్టే వీళ్ళు వచ్చి ఆయన్ని భయపెట్టి బెదిరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైక్ పట్టుకుని అతనికి జర్నలిస్ట్ ఐడి కార్డు ఉందా? ఆయన ఏదో బ్రతుకు తెరువు కోసం వస్తే ఆయన్ని అంత ఇబ్బంది పెడుతున్నారు. నీకు అంత ప్రాబ్లం ఉంటే ఇందాక చెప్పినట్లు వెళ్ళి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వు. దాంట్లో పాయిజన్ ఉంది అని కనిపిస్తే వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసుకొని రా, ఆయనతో టెస్ట్ చేయించు. ఇన్ కేస్ అది ఎక్స్పైర్ అయ్యిందో లేకపోతే దాంట్లో పాయిజన్ ఉందో అని తెలిస్తే అప్పుడు ఆ ప్రూఫ్స్ తో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి బొక్కలు వేయించు. ఇవేమి జరగదు. అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి. వీళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది. మస్కా బండి అనేది ఓన్లీ జనాలకి మస్క పడడానికి. ఒకసారి వీటికి పెట్టిన టైటిల్ చూడండి, ఫుడ్ జిహాద్. జాతరలో శుద్ధి కాదు, ఫుడ్ జిహాద్ స్లో పాయిజన్. సో అదనమాట మ్యాటర్. ఈ కోవా బండి అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ మత విద్వేషాలు రెచ్చగొట్టడం. సరే రావి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అనుకుందాం. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తా చూడు. ఈ వీడియో చూడు. రోటీ మీద ఉంచుతున్నాడు చేసుకుంటా. कर देना, रोटी बनाते हुए उसमें थूक देना, रोटी के लिए आटा गूंद। ఇంకో వీడియో ప్లేస్ అది కూడా చూడు. కూరగాయలు అమ్ముకునే కూరగాయలు గటర్ డ్రైనేజ్ వాటర్ లాగా అడుగుతున్నాడు చూడు. गंदी नालियों में फल और सब्जियों को धोना। తినే అంగూర్లు ఎంగిల్ చేసి అమ్ముతున్నాడు చూడు. అరే ఇలాంటి వీడియోస్ కుప్పలున్నాయి. ఇన్ని వీడియోస్ లో ఇన్ని విధాలుగా చూసినాక పబ్లిక్ కి డౌట్ రాదారా?
జిహాద్ అనే వర్డ్ ఎందుకు యాడ్ చేసిర్రు? ఇప్పుడు పలానా పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇట్లా వచ్చిండు, సార్ మేము కూలోళ్ళం సార్, మేము ఏదో కూలీ చేసుకునేటోళ్ళం సార్ అని అన్నాడు. ఈ పలానా బన్ మస్కా అమ్ముకునేటోనికి ఆయన ఎంబడి ఎవరైతే వచ్చిర్రో 4-3, ఓకే, వాళ్ళందరూ నాన్ హిందూసే. వీళ్ళకి మేడారం జాతరకు వచ్చే పనేముంది? నేను కుళ్ళు అడుగుతున్నా, మేడారం జాతరకు వచ్చే పనేముంది? ఇప్పుడు యోగి సర్కారు కుంభమేళా అయినప్పుడు నాన్ హిందూస్ ఎవరు రావద్దు, ఎవరు స్టాల్స్ పెట్టద్దు అని చెప్పి డిక్లరేషన్ ఒకటి ఇచ్చిండా లేదా? సేమ్ అలాంటి డిక్లరేషన్ ఒకటి మేడారం జాతరకు ఇచ్చుంటే బాగుండు. లేదు నువ్వు రిలీజియస్ అయితే మాట్లాడుతావు నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకంటే నేను మా వాళ్ళని చూసిన, మా వాళ్ళు మా హిందూస్ దర్గాల కాడ, దర్గా బయట పూలు అమ్ముకుంటారు కదా, దర్గాలలో ముస్లిమ్స్ కూడా దండలు ఎక్కిస్తారు కదా, పరుస్తారు కదా. ఆ పూలమాలలు షాపు దర్గా బయట ఒక హిందూ పెట్టుకుంటే ఆ హిందూని కొట్టేసి ఇది దర్గా, నువ్వు అమ్మొద్దు, ముస్లిమ్స్ మేము అమ్ముకుంటాం పూలు, నువ్వు ఇడికి వెళ్ళిపోవాలి. అండ్ హైదరాబాద్ ఏరియాలో ఆ చార్మినార్ చుట్టుముట్టు 7 కాన్స్టిట్యుయెన్సీలలో ఎంత మంది బండ్ల మీద అమ్ముకునే హిందూస్ ని కొట్టి ఎలా కొడతారు? ఆ మెయిన్ రోడ్ల మీదకి గలీలకి నేను 100 వీడియోలు తీసి 100 సిచ్యువేషన్ తీసి బయట వేయగలుగుతా. ఇప్పుడు వాళ్ళు చూపించేది రిలీజియస్ హేటెడ్ కదా, జస్ట్ నాదే రిలీజియస్ హేటెడా? మీ దాని మీరు ఎట్లా కాపాడుకుంటారో జస్ట్ మీ వాళ్ళే ఉండాలని మాకు కూడా అట్లనే ఉంటది. నన్ను అడిగితే ప్రతి ఒక్క మేజర్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇండియాలో దానికి ఇలాంటి రూల్స్ పెట్టాలి. హిందువుల ఫెస్టివల్స్ కి హిందువులే ఉండాలి, వేరే ఎవరికి పర్మిషన్ లేదు. ఇప్పుడు వచ్చి అన్నాడు బన్ మస్కా అమ్ముకునేట ఆయన వచ్చి అన్నాడు, సార్ మేము గరీబోలం సార్, కూలీ కోసం పనిచేస్తాం అని చెప్పి. మళ్ళీ కూలీ కోసం పనిచేసేటోనికి SDPI సపోర్ట్ ఎందుకు వచ్చింది? వాని బాడీ లాంగ్వేజ్ చూడు. ఆ బన్ మస్కా అమ్ముకునేటోనికి మీడియా పీపుల్ క్వశ్చన్ అడిగేటప్పుడు వాని బాడీ లాంగ్వేజ్ చూడు. వాడి ఇప్పుడు ఆ SDPI పీపుల్ తో కూర్చున్నప్పుడు వాని బాడీ లాంగ్వేజ్ ఇట్లా కూర్చుంటాడు. ఓపెన్ హెచ్చరిక అనుకో, వార్నింగ్ అనుకో, అర్థమైతలేదా మనిషి నటన? అండ్ ఇప్పుడు మన సో కాల్డ్ హిందువులు ఎవరైతే సెంటిమెంట్ దెంగిరో వాళ్ళని అడుగుతా క్వశ్చన్, అరే మీకు తెలివి గుద్దలు ఉన్నారా? మీకు ఎన్ని వీడియోలు చూపించినా ఇప్పుడు ఇన్నిసార్లు ఇన్ని థింగ్స్ లో ఇన్ని ప్లేసెస్ లో ఫుడ్ ని ఇట్లా డిస్గస్టింగ్ గా తయారు చేసి అమ్ముతున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు కమ్యూనల్ హేట్రేట్ తోని చేసే పనులు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద మాట్లాడనే మీరు ఈ సడన్ గా ఈ కోవా గురించి ఎందుకు మాట్లాడిర్రా? అంటే ఒక సిచ్యువేషన్ వేసి దానికి సెంటిమెంట్ బీజేం వేసి మహేష్ బాబు మేస్తే అయిపోయిందా? పడిపోతారా మీరు? సెంటిమెంట్ కి దిమాగ్ పనిచేస్తలేదా? ప్రాక్టికల్ మైండ్ సెట్ లేదా? ఓడితే సెంటిమెంట్ దగ్గర రీల్స్ వేసి రీచ్ కోసం మీ అందరూ మీ పిల్లల్ని తీసుకొని తినిపిర్రు, రాది తినిపిరు, ఒక 4 రోజులు తినిపిర్రు, తెలుస్తుంది నీకేందో. వారు ఎవరో వచ్చిన 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాన్ హిందూసే కదా. నాన్ హిందూసే ఎందుకు రావారు? ఒక్కసారి 4 SDPI ఎందుకు దిగాలి సపోర్ట్ కి? బేసిక్ కామన్ సెన్స్ తెలియదురా మీకు? సీనేసి సెంటిమెంట్ బీజేపీ పడిపోతారు అందరికందరూ. ప్రతి ఒక్క హిందూకి చెప్తున్నా, ఎవరైతే దీని మీద రీల్స్ చేసి రియాక్ట్ అయ్యారో, ఈ పలానా పీపుల్ ఎవరైతే ఉన్నారో బన్ మస్కా అమ్ముకుంటా, వాళ్ళకి SDPI సపోర్ట్ ఉంది. దాన్ని PFI ని ఒకప్పుడు ఎందుకు బ్యాన్ చేసింది గవర్నమెంట్ మీరు పోయి రీసెర్చ్ చేయరు. దాన్ని బ్యాక్ అండ్ రీజన్ టెర్రరిజం. ఇప్పుడు మీరు సో కాల్డ్ అవుట్ ఆఫ్ సింపతి రియాక్ట్ అయ్యి అవుట్ ఆఫ్ సింపతి చేసిన సపోర్ట్ అది టెర్రరిజం కి వెళ్తుంది కదరా. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందూ అయితే వీడియో చూసినా అని చెప్తున్నా, సెంటిమెంట్స్ అలా ఫ్లో అయితే పనులు కావు. మీరైతే వీడియో చేసిర్రో బన్ మస్కా మీద సపోర్టింగ్ గా, అది స్పాట్ లో డిలీట్ చేయరు, స్పాట్ లో. అర్థమైందా? సెంటిమెంట్స్ అలా రీచ్ కోసము సింపతి దెంగి వీడియో చేసుకోవడం కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి తీసేరు. అందరు వీడియోస్ అందరు తీసేసారు, చెప్తున్నా. ఎవరో సపోర్ట్ గా అందరు తీసేసారు. మ్యాటర్ పెద్దదిగా. ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీకు కళ్ళు ఓపెన్ అయి ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయి, బట్ కుదిరినంత వరకు షేర్ చేయి. ప్రతి ఒక్కరిని గెలవాలి. ఏంది కథ, ఇందులో రైట్ ఎంత రాంగ్ ఎంత ప్రతి ఒక్కరిని గెలవాలి. వీడియో కుదిరినంత వరకు షేర్ చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.